రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రం ముందు రోడ్డుపై బైఠాయించారు. 3 రోజులుగా తిరుగుతున్న యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలానికి చెందిన వారికే ఇస్తున్నారని కడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రం ముందు బైఠాయించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హలో శ్రీనివాస్. గత 3 రోజుల నుంచి మనోగ్రోమర్ యూరియా షోరూమ్ ముంగట రైతు పడిగార్పులు కాస్తున్నారు. వేసంగి పంట స్టార్ట్ అవడంతో యూరియా కష్టాలు మొదలైందని చెప్పవచ్చు. ఆన్లైన్ లో కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఆన్లైన్ లో చేయమనడం అనేది పెట్టిండు. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. రైతులు ఈ షోరూమ్ వచ్చి ఉన్న తర్వాత మేము చేస్తామంటున్నారు. తిరిగి మళ్ళా సాయంత్రం వరకు కూర్చోబెట్టుకుని ఆన్లైన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. పేపర్కి మళ్ళీ రైతు తిరిగిపోతున్నారు. ఈ విధంగా గత 3 రోజుల నుంచి రైతులను రక్షించుకుంటున్నారు, తోలిస్తున్నారు. కానీ ఒక్క సంచి కూడా ఇవ్వడం లేదు. అయితే ఈ రైతులందరూ ఒక్కసారిగా నేషనల్ నిర్మల్ టు మంచిర్యాల నేషనల్ పైన ధర్నా రస్తారోకో నిర్వహించినారు ఒక్కసారిగా. అయితే ఈ రైతులను ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళను భయపెడుతుంది, కానీ వాళ్ళకి మనం ఒక్క సంచి కూడా ఇప్పటిదాకా చెప్పింది లేదు. అయితే ఈ కడెం మండలంలో ఈ సంచులను ఈ యూరియా సంచులను జగిత్యాల జిల్లా రాయకాలకు పంపుతున్నట్టు రాత్రి పంపుతున్నట్టు అని చెప్తున్నారు. ఇది మేము పక్క ఊర్లకు పంపుతున్నాం అని చెప్పేసి ఇది జగిత్యాల జిల్లాకు పంపుతున్నట్లయితే వీళ్ళకు కొద్దిగా సమాచారం తెలుస్తుంది. ఏదైనా కానీ మళ్ళీ రైతులు యూరియా కష్టాలు అయితే మొదలై ఉంటున్నారని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చనిపోయినా వచ్చి ఇక్కడ లైన్ కట్టవలసి వచ్చింది. పొద్దుడుస్తుంది అక్కడికి పోక ఇట్లున్నది పరిస్థితి. మాది నిన్నచ్చి మరిపోయినాం. ఒక్క జిరాక్స్ తీసుకోవాలంటే 10 రూపాయలు. ఆ జిరాక్స్ పెడుతున్నారు, సర్వే నడుతున్నారని చెప్తున్నారు. అంతే, ఇక నిన్న మరగొట్టినట్లనే ఇలా మరగొట్టినారు. రైతుకు ప్రతి ఒక్క రైతు అన్న మాది మధ్య పడగా మేము 3 రోజుల నుంచి యూరియా గురించి వస్తున్నాం. ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము అంటున్నారు, ఇస్తలేడు. లైన్లో పెడుతున్నాం. 7 గంటలకు వచ్చినాం. ఈ రోజు 7 గంటలకు వస్తే ఇప్పటి వరకు సర్వర్ బిజీ అనే చెప్తున్నాడు. కానీ కనీసం మరి వచ్చింది తీసుకపోండి అని చెప్పని ఒక రైతుకు సుగా యూరియా ఇచ్చే అవకాశం లేదు. అక్కడ స్టాక్ ఉన్నది, లేదన్నట్టు కాదు, స్టాక్ ఉన్నది. ఆల్రెడీ 600-700 బస్తా ఉన్నది. సాయంత్రం 5 కాగానే మళ్ళీ ట్రాక్టర్తోని బోర్నపల్లికి వేరే మండల్లో పంపించడానికి, వేరే డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపించడానికి అధికారం ఎవరిచ్చింది మీకు? కడెం మండలంలో ఉన్న రైతులమందరం చాలా కష్టపడుతున్నాం. పోయిన సంవత్సరం వర్షాకాలం నుండి ఇప్పటి వరకు యూరియా తీసుకోవాలంటే ఒక్క యూరియా బత్త కోసం 4 సార్లు లైన్ కట్టవలసి వస్తుంది. 4 సార్లు లైన్ కట్టి కూడా మర్రిపోతున్నాం. ఒక్క యూరియా బస్తా దొరకడానికి 3 రోజులు పడుతుంది. ఎంతగాని తిరిగినా షాపులలో యూరియా ఉంచుకొని లేదంటుండ్రు. ఆ ఒక్కటి ఇవ్వాలంటే దానికి జింకు లింకు పెడుతుండ్రు. మక్కలు వేసిన వాళ్ళకు ఒక బస్తా ఎక్కువ ఇస్తున్నారు. పొలం చేసిన వాళ్ళకు ఒకటే బస్తా ఇస్తుండ్రు. ఈ యూరియా దారక మేము చాలా కష్టాలు పడుతున్నాం. రాత్రి పగలు యూరియా వచ్చిందంటే పనులు ఇడిసబెట్టుకొని వచ్చి మళ్ళీ లైన్ కట్టడం అవుతుంది. ఎంత లైన్ కట్టినా మాకు యూరియా ఇస్తలేరు. ఉంచుకో